హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే శ్రీకర్‌కి డే 1 అండి స్కూలు. మార్నింగ్ నేను 6:15 అలా అయితే లేచాను. అలవాటు పోయింది కదా! 6కి అలా లేవటం. కొంచెం కష్టంగా అనిపిచ్చింది. నేను లేచేసరికి చక్కగా చల్లగా అయితే ఉందనమాట వెదరు. మేము ఇంటికొచ్చేలోపు తులసమ్మ బయట పెట్టి వాటర్ పోయమన్నాం గానీ, ఎందుకో తెలీదు నిద్రపోవడానికి రెడీగా ఉందనమాట. ఇంకా సరే కదా అని చెప్పేసి మేమైతే మా పనులైతే స్టార్ట్ చేశాము. ముందు రోజు శ్రీకర్‌కి పన్నయితే ఊడిపోయింది ఒక పన్ను. యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఊడుతున్నాయిలెండి. ఒక పన్ను ఆ రోజు ఊడిందనమాట. ఫెయిరీ టూత్ అడిగాడు. ఇంకా దాని గురించి గిఫ్ట్ అయితే పెడుతున్నాము. ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని కాదు గానీ, బట్ వాళ్ళకి ఒక ట్రస్ట్, హోప్ చిన్నప్పటి నుంచి బిల్డ్ అవుతది అని చెప్పడానికనమాట. సో, దిండు కింద ఆల్రెడీ టీత్ పెట్టుకొని పడుకుంటాడు. సో, నేనేదో ఒక గిఫ్ట్ అయితే ప్లేస్ చేస్తాను దాని ప్లేస్‌లో. ఇప్పుడైతే ఇది తీశాననమాట. కొత్తదుంటే ఇంట్లో ఇంకా తను లేచేలోపే ఇక్కడైతే పెడుతూ ఉన్నాను. చాలా చల్లగా ఉంది. ఏలూరుకి, హైదరాబాద్‌కి ఎంత డిఫరెన్సో నిజంగా. ఆ టైంలో జూన్‌లో కూడా చాలా వేడిగా ఉంది ఏలూరు. బట్ హైదరాబాద్ చాలా చల్లగా ఉందనమాట. ప్లెజెంట్‌గా ఉంది. ఇంకా ఈరోజు డే 1 కాబట్టి స్కూల్‌కి ఎప్పుడు స్పెషల్‌గానే ఉంటుంది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ హాలిడేస్‌కు ముందే ఇక్కడ హైదరాబాద్‌లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అంత ఇది కాదు గానీ, బట్ ఈ వెకేషన్ తర్వాత డే 1 కాబట్టి కొంచెం క్రేజీగా ఉంటది. పిల్లలకి వెల్కమ్ చెప్పడం అదంతా కూడా. ఇంక ముందైతే పాలు కాగపెట్టి తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం తింటావు? లంచ్‌లోకి ఏం తీసుకెళ్తావు? లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో తింటావా? స్కూల్‌లో తింటావా? అనేది నేను నైట్ పడుకున్నప్పుడే తనతో అయితే మాట్లాడతాను. చాలా వరకు ఒక రఫ్ లైన్ ఇచ్చేస్తాడు. ఇది తీసుకెళ్తాను, ఇది కావాలి అలాగా. మాక్సిమం వాటిల్ని మ్యాచ్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే లంచ్ బాక్స్ ఎంప్టీగా రావటమే నచ్చుతుంది నాకు. సో, నేను అందులోనే హెల్తీయెస్ట్ ఆప్షన్స్ వెతుక్కొని నేనైతే లంచ్ పెడతాను. టు బీ ఫ్రాంక్ మనకు నచ్చినట్టు లంచ్ ఇవ్వడానికి వాళ్ళ స్కూల్‌లో ఒప్పుకోరనమాట. సో, మనకి ప్రోటీన్, ఫైబర్ ఇలా అన్నీ బ్యాలెన్స్ అవ్వకపోతే మనకైతే మెసేజెస్ ఒస్తాయి. మీ లంచ్ బాక్స్ కరెక్ట్‌గా లేదు అని చెప్పి. సో, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని లంచ్ అయితే వండుతూ ఉంటాను. ఇంకా ఆ రోజైతే ఇడ్లీ ఇంట్లోనే తింటానని చెప్పాడు. ఇంకా అందుకని ఇడ్లీ వేసేసి ఇక్కడైతే పల్లి చట్నీ చేసేస్తున్నాను. నా కిచెన్ నాకే చాలా కొత్తగా ఉంది. చాలా రోజుల తర్వాత హడావిడి స్టార్ట్ అవ్వటం వల్ల. సో, ఇంకా పన్నీర్ తీసుకెళ్తా అన్నాడు. కర్రీ అయినా పర్వాలేదు, రైస్ అయినా పర్వాలేదని చెప్పాడు. సరే కొంచెం రైస్ అయితే హెవీగా ఉంటుంది. పొట్టలో ఆకలేయకుండా ఉంటుందని చెప్పి రైస్ చేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నార్మల్‌గా కన్నా రోజువారీ కన్నా ఇప్పుడేంటంటే ఒక 1 అవర్ స్కూల్ అనేది ఎక్స్‌టెండ్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే లేట్‌గా వస్తాడు. అలాగే అలసిపోయి కూడా వస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్, మిర్చి ఇవంతా కట్ చేస్తున్నాననమాట. లైక్ పన్నీర్ రైస్ అనమాట. పన్నీర్ పులావ్ అంటాం కన్నా పన్నీర్ రైస్ అనడం బావుంటుంది. నార్మల్‌గా పన్నీర్ పులావ్ అయితే ఇంకా వేరుగా చేస్తాను. ఇంకా ఇక్కడ సన్నగా అయితే కట్ చేశాను. యాక్చువల్‌గా ఒక కామెంట్ కూడా ఉంది పన్నీర్ పులావ్ రెసిపీ చూపించమని. ఈసారి చేసినప్పుడు తప్పకుండా అయితే చూపిస్తాను. సో, నేను ఏ ఫ్లేవర్ రైస్ చేసినా, ఏ పులావ్ చేసినా, ఏ బిర్యానీ చేసినా ఆయిలు, ఘీ ఎప్పుడు కూడా ఈక్వల్‌గా తీసుకుంటాను. నార్మల్‌గా మనం పులావ్ చేసుకుంటే హోల్ స్పైసెస్ ఏసుకుంటాము. ఇది రైస్ కాబట్టి దట్ టూ కిడ్ తినాలి కాబట్టి నేను ఇంకా స్పైసెస్ అన్నీ ఏమి యాడ్ చేయననమాట. ఘీ, ఆయిల్ ఈక్వల్‌గా తీసుకొని అందులో ఆనియన్ వేయించేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ క్యూబ్స్ వేసేసి వేయించేస్తాను. నేను దీన్ని పర్టిక్యులర్‌గా మ్యారినేట్ అలా ఏం చేయను పన్నీర్‌ని. నేను ఈవెన్ బటర్ మసాలా వేసేటప్పుడు కూడా నేనేమి వీటిని వేయించడం అలా ఏం చేయననమాట. ఆ టెక్స్చర్ నాకు అలాగే ఉంటే నచ్చుతుంది. సో, మా బాబు కూడా అంతే. ఇంక నేను అలాగే వేసేస్తూ ఉంటాను. ఇందులో డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాననమాట. ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసేసి చక్కగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఇది మా అబ్బాయికి చాలా ఇష్టం. పన్నీర్‌తో ఏం చేసినా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటాడనమాట మా బాబైతే. ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. వాళ్ళకి ఆ స్మెల్ రావాలి కదా! దానివల్ల ఇంకా నేను ఎంత అయితే రైస్ క్వాంటిటీ తీసుకోవాలనుకున్నానో అంత రైస్ ఇంకా 1:2 వాటర్ యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేదే. సో, తర్వాత శ్రీకర్ అయితే లేచేసాడు. సో, ఇంకా తను బ్రష్ కూడా చేసేస్తున్నాడనమాట ఫాస్ట్‌గా. ఫస్ట్ డే కదా! తన ఫ్రెండ్స్ అందరిని మీట్ అవ్వడానికి తను కూడా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. యాక్చువల్‌గా స్కూల్ థర్స్‌డేనే స్టార్ట్ అయిందిలెండి. అది వేరే విషయం. మేము మండే పంపిస్తున్నాము ఇంటికెళ్ళటం వల్ల. ఈ ఇయర్ యూనిఫార్మ్ చేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ అంతా కాటన్ యూనిఫార్మ్ ఉండేది. అంటే క్రీమ్ కలర్ షర్ట్ ఇంకా మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్‌లో డార్క్ గ్రీన్‌లో ఒక బాటమ్ ఉండేది. దాన్ని ఈసారి ఇలాగా శ్రీకర్ ఫస్ట్ టైమ్ ఎర్లీ బర్డ్స్‌కెళ్ళేటప్పుడు ఎలాంటి యూనిఫార్మ్ ఉంటదో బనియన్ క్లాత్‌ది అలాంటి యూనిఫార్మ్ అయితే మార్చారు. సో, దీనికేంటంటే మెయింటెనెన్స్ ఈజీ అనమాట. అంటే ఎవ్రీ టైమ్ ఐరన్, గంజి ఇలాంటివి ఏమి అక్కర్లేదు కాబట్టి అలాగే తొందరగా ఆరిపోతాయి వింటర్‌లో. ఇది కూడా మాకు స్కూల్‌లో కాకుండా డైరెక్ట్ ఆన్‌లైన్ సైట్స్ ఇచ్చేసారు. మేము ఆర్డర్ చేసాము. నిజానికి ఆర్డర్ చేసిన 1 మంత్‌కొచ్చేసాయి.
సో 1 మంత్ పట్టిందనమాట. అంటే మనం ఆర్డర్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తారని ముందే చెప్పారు. ఇంకా యూనిఫార్మ్ అయితే చూపిస్తున్నాను. బావుంది. మురికైనా గూడా ఏం కనిపించదనమాట. లాస్ట్ ఇయర్ అంతా క్రీమ్ కలర్ షర్ట్ అవ్వడం వల్ల కొంచెం మురికైనా కనిపించేసేది. ఇంకా ఇక్కడ చూసారా పులావ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సరే ఫస్ట్ డే కదా! మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి గదా! మిస్ అవుతాము. వీళ్ళు రారు ఈవినింగ్ దాకా అని. సో, అలా అందువల్ల నేనింక తినిపిచ్చేద్దామని అనుకున్నాను. ఇంక తన స్నానం అదంతా అయిపోయి యూనిఫార్మ్ కూడా వేసేసుకున్నాడు. బావుంది. కొంచెం లూజ్‌గా అనిపిచ్చింది లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే. ఒక సైజ్ పెద్దదే తీసుకున్నామనమాట. మనం ఏదో ప్లాన్ చేసి తీసుకుంటాం గానీ, స్కూల్ వాళ్ళ ప్లాన్స్ వేరుగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఒక యూనిఫార్మ్ ఒక పెయిర్ బిగ్ సైజ్ తీసుకున్నాను. ఇయర్ స్టార్టింగ్‌లో వేయడానికి ఉంటుంది కదా! అని చెప్పి దాన్ని అలాగే ఉంచాను. తీరా ఏంటంటే లాస్ట్ ఆగస్ట్‌లోనో, సెప్టెంబర్‌లోనో చెప్పేసారు. నెక్స్ట్ ఇయర్ స్కూల్ యూనిఫార్మ్ చేంజ్ అయిపోతుంది అని. ఇంకా అది అలాగే ఉండిపోయిందనమాట కబోర్డ్‌లో. ఇయర్ అందుకే నేను ఎక్కువ పెయిర్స్ తీసుకోలేదు. జస్ట్ 2 పెయిర్సే తీసుకున్నాను ఇవి కూడా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మారుస్తారో ఏమో తెలీదు కదా! అని చెప్పేసి. అలా ఉంటదనమాట స్కూల్ వాళ్ళతోటి. ఇంకా ఇదైతే నేను ముందు రోజు డీమార్ట్‌కెళ్ళాను. ఏమేం కొన్నానో చూపిస్తాలెండి. అక్కడైతే ₹15 అంట ఈ బాక్స్. ప్లాస్టిక్‌ది అయితే తెచ్చాను. డీమార్ట్‌లో 280 పెట్టి ఒక బాక్స్ తెచ్చాడు. అది తీసుకెళ్తే ఊరుకుంటారో లేదో తెలీదని జస్ట్ ఫస్ట్ డే కాబట్టి సింపుల్‌గా ఈ బాక్స్‌లో అయితే పెట్టి పంపిస్తున్నాను. ఒక పెన్సిల్, ఎరేజర్, ఇంకా షార్ప్‌నర్, ఇంకా ఒక స్కేల్ అంతే. రఫ్ బుక్సే పట్టుకెళ్తున్నాడు. బుక్స్ వచ్చేసినాయి గానీ ముందు రోజు మేము వస్తానే మా ఫ్రెండ్ దగ్గర బుక్స్ ఉంటే కలెక్ట్ చేసుకొని వచ్చాము. ఇంకా అవైతే మనకి కవర్స్ అంతా వేయలేదనమాట ఇంకా. సరే వేద్దాంలే కదా అని చెప్పి ఎలాగో మెసేజ్ పెడతారు అందరు పిల్లలు తెచ్చేసుకోండి అని. ఇంకా అలాంటి మెసేజ్ ఏమి రాలేదు. సరే అని చెప్పి ఇంకా నార్మల్ తను ఫీల్డ్ ట్రిప్‌కెళ్ళే బ్యాగ్‌లోని ఈరోజు తీసుకెళ్తా అన్నాడనమాట. ఇంకా ఆ బ్యాగ్‌లోనే ఒక 2 రఫ్ బుక్స్ పెట్టేసి ఇంకా తనకైతే లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ అన్నీ పెట్టేసి ఇంకా తన పెన్సిల్ బాక్స్ ఉంది కూడా అది కూడా పెట్టేసి ఇంక అందులోనే తీసుకెళ్ళిపోతున్నాడనమాట. పెద్ద టాస్క్ ఏంటంటే బస్ కరెక్ట్‌గా వస్తదా? రాదా? అని. ఎందుకంటే మేము లాస్ట్ 2 డేస్ ఆబ్సెంట్ ఉన్నాం కదా! అలాగే మాకు డ్రైవర్ మారారా? ఆయా మారిందా? ఇవన్నీ ఏం తెలీదు. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చేంజ్ ఉంటది కదా! బట్ లక్కీగా ఏంటంటే మాకు ఆయా చేంజ్ అయ్యారు కానీ సేమ్ డ్రైవర్ ఉన్నారనమాట. సో, హ్యాపీ ఇంకా మేము ఫోన్ నంబర్స్ ఏమి మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఎలాగో మా నంబర్ అతని దగ్గర ఉంటది. అతని నంబర్ మా దగ్గర ఉంటది కాబట్టి ఈజీగానే అయిపోతది. సో, ఒక 1 అవర్ పెంచారు కదా స్కూల్ అందుకని 2 స్నాక్ బాక్సెస్ అయితే పెట్టాను. బస్‌లో ఒకటి తింటాడు, స్కూల్‌లో ఒకటి తింటాడన్నట్టుగా. ఇంకా బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. చెప్పాను కదా! ఈ సంవత్సరం ఏంటంటే బాక్స్‌లో ఐ మీన్ ఏదైతే బుక్స్ బ్యాగ్ ఉంటదో ఆ బ్యాగ్‌లో అయితే తీసుకురావద్దని చెప్పి మెసేజ్ పెట్టారు. శ్రీకర్‌ది యాక్చువల్‌గా 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. బ్యాగ్ పెద్దదనమాట స్పేస్ బ్యాగ్. దానిలో తీసుకెళ్ళిపోయేవాడు. సో, ఈసారి పర్టిక్యులర్‌గా వాళ్ళు మెసేజ్ చేశారు కదా! వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు కూడా మనం పంపించకూడదులే అని చెప్పి ఈ క్యారియర్ అయితే విడిగా పెట్టాము. సో, ఫస్ట్ అన్ని బాక్స్‌లు వాడి ఫీల్డ్ ట్రిప్ బ్యాగ్‌లో పెడితే పట్టేసినయి. కానీ సరే వాళ్ళు మెసేజ్ చేశారు కదా! ఎలాగో కొన్నాం కదా! అని చెప్పి ఈ బ్యాగ్ అయితే పెట్టాము. ఈ బాటిల్ కూడా ముందు రోజు డీమార్ట్‌లో తీసుకొచ్చామనమాట స్టీల్ బాటిల్. తెలుసా వన్ డే తీసుకెళ్ళాడు. సెకండ్ డే అది ఎలా అయిందో తెలీదు. హోల్ పడిపోయింది. పనికి రాకుండా అయిపోయింది. అయ్యో! అదేంటి డీమార్ట్‌లో స్టీల్ బాటిల్స్ బావుంటాయి అంటారు కదా! అని అయితే అనుకున్నాము. బట్ ఎందుకో కొన్ని కొన్ని సార్లు అన్నీ వర్కౌట్ అవ్వాలని లేదు కదా! తీసుకెళ్ళి దాన్ని పక్కన పెట్టేసాడు. ఇంకా ఆల్ సెట్ టు గో. డే 1 హ్యాపీ. కొత్త యూనిఫార్మ్ అన్నీ కొత్త కొత్తగా హ్యాపీగా ఎళ్ళొచ్చేసాడు. బట్ 1 అవర్ ఎక్స్‌ట్రా ఉండడం వల్ల వచ్చేటప్పుడు బాగా డల్‌గా వచ్చాడు. బట్ ఎళ్ళేటప్పుడు వాడికి తెలీదు 1 అవర్ ఎక్స్‌ట్రా ఉండాలి అదంతా కూడా. అప్పటి వరకు బానే ఉన్నాడు గానీ లిఫ్ట్ ఎక్కిన తర్వాత కొంచెం డల్‌గా అయిపోయాడు. తర్వాత మళ్ళీ కిందకెళ్ళిన తర్వాత బానే ఉన్నాడనమాట. సో, ఇంకా మేము బస్ కోసం వెయిట్ చేసి ఇంకా మేమే కాల్ చేసాము. ఈరోజు మేము స్కూల్‌కొస్తాడు శ్రీకర్ అనంటే, ఇంకా డ్రైవర్ మేడం వస్తాను కొంచెం ట్రాఫిక్‌లో పడిపోయానని చెప్పాడు. అక్కడ నుంచుంటే ఏంటో ఇలా దోమలు కుట్టేసాయి. మస్కిటోస్ ఎంత పెద్దయో నాకసల కుట్టినప్పుడు తెలియలేదు. 1 సెకండ్ తర్వాత ఏంటో ఇట్చీగా ఉందని చూస్తే అలా వచ్చేసాయి. సో, ఇలా మనం కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉన్నా డెంగ్యూ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మా కిందయితే బావుంటున్నాయి. ఫస్ట్ ఒక 10 డేస్ బాగున్నాయి. ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి గానీ, బట్ ఇంట్లో లేవు గానీ బయటయితే ఉంటున్నాయి. సో, మీరు కూడా బయటికెళ్ళినప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండండి. మా సేమ్ డ్రైవర్ సేమ్ బస్ అయితే వచ్చేసింది. ఇంక తనని పంపించేసిన తర్వాత ఇంకా సూట్ కేసులు కొన్ని అన్‌ప్యాక్ చేసేవున్నాయన్నమాట. ఇవి ఇల్లు ఖాళీ అయితే గానీ నాకు కొంచెం ప్రశాంతంగా ఉండదు. కావాలంటే వాషింగ్ మిషన్ బ్యాచెస్ అవుతా ఉంటాయి. ఒక 2 డేస్ అయినా నష్టం లేదు కానీ ముందు సూట్ కేసులు అన్‌ప్యాక్ అయిపోయి, సూట్ కేసులు వాటి ప్లేస్‌లోకి వాటిలోకెళ్ళిపోవాలి. లేకపోతే నాకది చూసినప్పుడల్లా ఊరే గుర్తొస్తా ఉంటది ఏలూరు. అబ్బా! నిన్న ఈరోజు ఈ టైంకి అక్కడ అలా చేసాము, ఈ టైంకి అక్కడ ఇలా చేసాము. ఇదే నేను గుర్తెచ్చుకుంటా ఉంటాను. ఇంకా హైదరాబాద్ రొటీన్ లైఫ్‌కి అడాప్ట్ అవ్వడానికి నాకు బాగా టైం పట్టేస్తదనమాట. అందుకని రాగానే ముందు సూట్ కేసులన్నీ ఎక్కడియి అక్కడ పెట్టేసి, బట్టలైతే నిదానంగా వేసుకుంటాను. ఎందుకంటే హైదరాబాద్ వెదర్‌కి
తొందరగా ఆరడం కష్టం. అలాగే మాకేంటంటే బాల్కనీలోనే ఉంటాయి గాబట్టి అంత ఎండ తగలదు. నిదానంగా అయితే ఎండుతూ ఉంటాయి బట్టలు. సో, డ్రైయింగ్‌కి చాలా కష్టంగా ఉంటది కొన్ని కొన్ని సార్లు. బట్ సమ్మర్‌లో మాత్రం ఇలా ఏసామా, అలా తీసామా అన్నట్టు ఆరిపోతాయి. బట్ ఈ వర్షాకాలం, వచ్చే చలికాలం కొంచెం కష్టంగానే ఉంటది ఆ తీగలతోటి. ఇంకా సార్ట్ చేసుకుంటున్నాను. ఏవి ఐరన్‌కి వేయాలి, ఏవి ఉతికినవి, ఏం ఉతకలేదు అని జెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక దోసలు కూడా ఏస్తున్నాననమాట. ఆల్రెడీ మార్నింగ్ శ్రీకర్ వెళ్ళేటప్పుడే పల్లీ చట్నీ చేసేసాను. దానికోసం ఇడ్లీ ఏసాను కదా! మా హస్బెండ్ మనం దోస చేసుకుందాం అన్నారు. సరే కదా అని దోసలు కూడా వేస్తూ ఉన్నాననమాట ఇక్కడ. ఇప్పుడేంటంటే నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి. మేము అంతకుముందు అమీన్‌పూర్‌లో ఉండేవాళ్ళం కదా! అక్కడికైతే వెళ్ళాలి. ఆగండి. ఆగండి. ఏ ఫంక్షన్‌కో, పేరంటానికో అనుకుంటున్నారా? కాదు. బొటిక్ దగ్గరికైతే వెళ్ళాలి. సో, అక్కడ నాకు బొటిక్ అక్కడే నాకు బాగా అలవాటయిపోయినాయి. ఆ 2 ఇయర్స్‌లో చాలా స్టిచ్చింగ్స్ చేయించుకున్నాను. అంటే అక్కడున్నప్పుడే పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు మా ఇంట్లో అన్నీ వచ్చాయి. ఇక్కడికొచ్చిన తర్వాత పెద్దగా ఫంక్షన్‌లు రాలేదు. పెద్దగా బట్టలు కూడా డిజైన్ చేయించలేదు. ఇప్పుడైతే బొటిక్‌లో పనుంది. ఏంటని చెప్తాను. సో, ముందైతే ఇక్కడ కొన్ని శారీస్ చూపిస్తాను. నేను మా అత్తయ్య సీఎంఆర్‌కెళ్ళామని చెప్పాను కదా! సో, అక్కడైతే అత్తయ్య కొన్ని క్రేప్ శారీస్ కొనుక్కున్నారు. ఇన్ని శారీస్ ఎందుకు అనేది కమింగ్ వీడియోస్‌లో చెప్తా నేను. ఇంకా అవైతే స్టిచ్ చేయిద్దామని నేనే తీసుకొచ్చేసాను. అక్కడ ఏలూరులో కొంచెం లేట్‌గా కుడుతున్నారు. దట్ టూ స్టిచ్చింగ్ ఏంటో సరిగ్గా సెట్ అవ్వట్లేదని ఒక 2, 3 టైమ్స్ నుంచి చెప్తున్నారు. ఇలా కాదులే నాకిచ్చేయండి. నేను అక్కడ ఫ్రెండ్ ఉంది. నేను చేయిస్తానని చెప్పి తీసుకొచ్చాను. నిజానికి ఇంకా నాకు బాచుపల్లిలో ఎవరు అంతగా అలవాటు అవ్వలేదు. నేను మొన్న మా పెళ్లి రోజుకి ఒక దగ్గర స్టిచ్ చేయించాను గానీ, అది నాకు అంత అంటే ఫిట్టింగ్ అంత కరెక్ట్‌గా అనిపించలేదనమాట. బట్ అమీన్‌పూర్‌లో నాకక్కడ కుట్టిన వాళ్ళందరూ చాలా బాగా కుట్టినట్టు అనిపించింది. ఇంకా ఇక్కడ అంతగా నాకెవరు అంటే ఫ్రెండ్స్ అవ్వలేదు. బొటిక్ వాళ్ళు ఇంకా అంతగా ఎవరు తెలియలేదు. సరే ఇంకా అక్కడికే వెళ్లి చేయించేద్దామనైతే అనుకున్నాను. ఇవన్నీ క్రేప్ శారీస్ అనమాట. డైలీ వేర్ కోసం 699, 799 అలా ఉన్నాయి. అసలెంత స్మూత్‌గా ఉన్నాయంటే అంత స్మూత్‌గా ఉన్నాయి. సో, ఈ శారీ మా అమ్మ, మా అత్తయ్య ఇద్దరూ క్రేప్ శారీసే కొనుక్కున్నారు. ఒక శారీ అయితే సేమ్ శారీ కొనుక్కున్నారు. ఇప్పుడు పింక్ మల్టీ కలర్‌లో ఒక శారీ చూసారు కదా! అదైతే ఇద్దరు సేమ్ శారీ కొనుక్కున్నారనమాట. ఈ యెల్లో శారీ ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వేశారు. ఎందుకో నాకు వెళ్ళగానే బట్టల షాప్‌లో ఫస్ట్ ఏది చూస్తామో దాని మీదే ఉంటది. మీలో అలా ఎవరికైనా ఉంటదా? ఈ శారీ నేను బావుంది, బావుంది అంటే ఇంక మా అత్తయ్య సరే బావుందన్నావుగా తీసుకుంటాలే నేనని చెప్పారు. సో, నాకు ఫస్ట్ ఏసిన శారీయే నచ్చుతది ఎందుకో. అది శారీ అయినా, డ్రెస్ అయినా ఏదైనా కూడా. సో, ఇంకా ఇవన్నీ కూడా స్టిచ్ చేయించాలి. అలాగే మొన్న మేము రీసెంట్‌గా మా బావగారు వాళ్ళ పాపకి ఓణీల ఫంక్షన్ చేశామని చెప్పాం గదా! అప్పుడు ఇది మాన్యువర్‌లో తీసుకున్నాననమాట మా అత్తయ్య కోసం అని చెప్పి. సో, అప్పుడేంటంటే స్టిచ్ చేయించడానికి అవ్వలేదు. టైం సరిపోలేదు. ఇది కూడా ఒక క్రేపే గానీ డిజైనర్ క్రేప్ అనమాట. దీనికంతా కట్ వర్క్ వచ్చి బీడ్స్ అంతా వస్తది. శారీ చాలా స్మూత్‌గా ఉంది. సరే దీనికి కూడా స్టిచ్ చేయించేద్దాం అని చెప్పి ఇది కూడా తీసుకొచ్చేసాను. ఇంక ఇవన్నీ అయితే పట్టుకొని ఇప్పుడైతే అమీన్‌పూర్ అయితే స్టార్ట్ అవుతున్నాననమాట. అలాగే నేను ఒక బ్లాక్ శారీ కొనుక్కున్నాను. దాని చేత నాకు ఒక ప్లాన్ ఉండింది. అదేంటి అనేది నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఈ బ్లాక్ శారీ అనమాట. ఇది జస్ట్ 500కి తీసుకున్నాను. దీన్ని కూడా నేను ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుంటానిప్పుడు. అది స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. ఇంకా రెడీ అయిపోయి ఆటో అయితే బుక్ చేసుకున్నాను. నేను ఇంట్లో ఉన్నంత సేపు బానే ఉంది. నేను స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఆటో ఎక్కానో వర్షం స్టార్ట్ అయిందనమాట. బట్ చేసేదేం లేదు. నాకు తక్కువ టైం ఉంది. తొందరగా వీటిని స్టిచ్ చేయించి మళ్ళీ తెచ్చేయాలనమాట. ఇంకా బొటిక్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఈరోజు వచ్చేయండన్నారు. ఈ బ్యాగ్ 22లో మా అక్క నాకు యూకే నుంచి తీసుకొచ్చి గిఫ్ట్ చేసింది. అప్పుడు ఒకసారి వాళ్ళున్నప్పుడు ఒకసారి వాడాను. తర్వాత నాకెందుకో ఈ బ్యాగ్ ఉందన్న విషయమే మర్చిపోయాను. సరే అని ఈరోజు బయటకి తీశాననమాట. తీసుకెళ్దాం అసలు వాడట్లేదు. కొన్ని కొన్ని సార్లు మా అక్క తెచ్చిన బ్యాగ్‌లేంటంటే లోపల లోపల పెట్టే పాడైపోతూ ఉంటాయి. సో, ఈసారి అలా కాదు వాడదామని చెప్పి ఇంకా ఇది తీశాను. సో, అమీన్‌పూర్ సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ కదా! మీలో ఎంతమందికి తెలుసు. ఇంకా బొటిక్ అయితే ఇదనమాట. ఇది ఇచ్చేసిన తర్వాత తీసిన క్లిప్పింగ్స్. నేను అక్కడ ఇచ్చేసి మొత్తం అంతా చెప్పేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంకా వెనక్కైతే స్టార్ట్ అయిపోయాను. అంతా స్మూత్‌గా జరిగిపోయింది హాయిగా. నేను మా అత్తయ్యది ఆల్రెడీ ఏమంటారు ఆది బ్లౌజ్ అంతా తీసుకొచ్చాను. అక్కడికెళ్ళిన తర్వాత తనకి కూడా కాల్ చేశాను. బట్ ఏం కరెక్షన్స్ లేవన్నారనమాట. చిన్న లైనింగ్ దగ్గర ఏదో ఇష్యూ ఉందని చెప్తే వాళ్ళసలు నేను తీసుకొచ్చిన లైనింగ్ సెట్ అవ్వని చెప్పారు. సరే కొత్తవి కొని వాళ్ళనే వేసేయమన్నాను. వాళ్ళకే తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా వస్తూ ఒక థమ్స్ అప్ తెచ్చుకున్నాను బ్యాగ్‌లో. ఇంకా అదైతే తాగుతూ కూర్చున్నాననమాట. మాకు బాచుపల్లిలో ఫ్లైఓవర్ ఏస్తున్నారు కదా! రోడ్లన్నీ ఎంత వరస్ట్‌గా అయిపోయినాయంటే బైక్ మీద ఎళ్ళినా, ఆటోలో ఎళ్ళినా మామూలుగా ఉండట్లేదు. కార్‌లో అంత తెలియట్లేదు గానీ ఇంకా వచ్చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇదంతా నాకు ఒక 1 ½ అవర్‌లో అయిపోయింది. నేను జర్నీలోనే ఎక్కువ సేపు ఉన్నాననమాట బొటిక్‌లో కన్నా. ట్రాఫిక్ టైమ్‌లో పడిపోయాననమాట. ఇంకా ఇంటికొచ్చేసి ఏదన్నా లంచ్ చేసుకుందాం అని అనుకున్నాను. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకా లేట్‌గానే వెళ్ళాను. సరే వచ్చి లంచ్ ప్రిపేర్ చేద్దాంలే అనయితే అనుకున్నాను.
నేను వచ్చేసరికి మా హస్బెండ్ అయితే 'శుభం' సినిమా చూస్తున్నారు. నేను కూడా అలా వంట చేయాలని బ్రెయిన్‌లో ఉన్న ఆ సినిమా చూస్తూ అలా అయితే కూర్చుండిపోయాను. ఇంకా లాస్ట్‌కి టెన్షన్ వచ్చేసింది. లేట్ అయిపోతుంది. ఏం వండాలి, ఏం వండాలి అని అనుకోని ఇంకా మొన్న బెంగుళూరు నుంచి అక్క వాళ్ళొచ్చినప్పుడు పులిహోగరే పేస్ట్ అంటారు కదా! అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర హెబ్బార్ అని చెప్పి ఒక పెద్ద షాప్ ఉంటది. దానిలో ఆ పేస్ట్ బావుంటదనమాట. తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. ఇంకా అదే రైస్‌లో కలిపేద్దామని అనుకున్నాను. యాక్చువల్‌గా అది డైరెక్ట్ రైస్‌లో కలిపేసి ఇలా పల్లీలేసుకోవడమే అని చెప్పారు అక్క. కానీ నాకేంటో అలా నచ్చట్లేదు. నేను పల్లీలేపేసి మళ్ళీ విడిగా కొంచెం తాలింపు రెడీ చేసుకొని, ఆ తాలింపులో ఆ పేస్ట్ వేసుకొని, దాన్ని కొంచెం డైల్యూట్ చేసిన తర్వాత అప్పుడు నేనైతే రైస్‌లో ఏస్తున్నాను. అప్పుడు నాకు ఈజీగా కలుస్తుంది. టేస్ట్ కూడా బావుందనిపిస్తుంది. సో, ఇంకా ఇక్కడైతే ఆ రైస్‌లో కలిపేస్తున్నాననమాట. చాలా లేటే అయిపోయింది. మేము తినేసరికి శ్రీకర్ కూడా వచ్చేస్తాడేమో, లేకపోతే తినకముందే వచ్చేస్తాడా అనైతే నాకు కంగారొచ్చేసింది. ఏంటో ఈరోజంతా వాడికి స్కూలు, తర్వాత నేనిలా బయటికెళ్తాం అంతా హడావిడిగా అయిపోయిందనమాట. బట్ తప్పదు. కొన్ని బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు మనం ఫ్యామిలీకి కొంత రెస్పాన్సిబుల్ అనుకున్నప్పుడు కొన్ని కొన్ని పనులు చేయక తప్పదు. ఆబ్వియస్‌లీ కొన్ని బాధ్యతలు మనకు తెలియకుండానే మనం తీసేసుకుంటాం మన చేతిలోకి. అలాగే కొన్ని కొన్ని మనకు తెలియకుండానే మన మీదకొచ్చేస్తాయి. నేను ఎందులో ఉన్నా ఆ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా సరిగ్గా కంప్లీట్‌గా చేయాలనుకుంటాను. అంటే యాస్ ఎ డాటర్‌గా, యాస్ ఎ వైఫ్‌గా, యాస్ ఎ మదర్‌గా, యాస్ ఎ డాటర్ ఇన్ లాగా, యాస్ ఎ కో సిస్టర్‌గా అలాగా మన లైఫ్‌లో ఎన్నో పాత్రల్లో ఉంటాం కదా మనం. ఆ పాత్రలన్నిటిని మన దాకా ఏదైనా వస్తే మాత్రం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అనైతే అనుకుంటాను. నేను ఏవైతే ప్లే చేస్తానో ఆ పాత్రలన్నిటిని. సో, ఇంకా అది పేస్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసేసి కలిపేసుకొని టేస్ట్ అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే పెట్టేసుకుంటాము. మేము పెట్టేసుకునే టైంకి తిన్నాము. జస్ట్ అలాగా ఇంకా శ్రీ కూడా వచ్చేసాడనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాడు. ఈ వీక్ కొంచెం అలా ముందు పంపించినట్టున్నారు. ఇంకా రావటమే డల్‌గా ఉన్నాడనమాట. ఇంకా లెగోస్‌ని మిస్ అయ్యాను అని చెప్పి ఇంకా లెగోస్‌తో అయితే ఆడడం స్టార్ట్ చేశాడు. నేను రోజు రాగానే ఫస్ట్ క్వెషన్ హౌ ఈజ్ యువర్ డే అని అడుగుతాను. తర్వాత వాట్ అబౌట్ లంచ్ అని అడుగుతాను. తర్వాత కొన్ని కొన్ని క్వెషన్స్ అడుగుతాను. అంటే టీచర్ ఏమన్నారు? లేకపోతే ఆహ్, స్పోర్ట్స్ పీరియడ్‌లో ఏం ఆడుకున్నావు? ఇలాగా. సో, తర్వాత నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఇలాంటి క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతాను నేను. ఇది నాకు వాడిని నర్సరీకి పంపిస్తున్నప్పటి నుంచి అలవాటనమాట. ఇంకా రేపైతే బుక్స్ పంపిద్దామని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అట్లేస్తూ ఉన్నారు. ఇంకా బయటకొచ్చి చూస్తే చల్లగా మంచిగా ఉంది వెదర్. సరే కదా అని చక్కగా కాఫీ కలిపేసుకొని, ఇంకా ఇక్కడైతే నేను కాఫీ అయితే తాగుతున్నాను. శ్రీకర్‌కి ఆ పులిహోర కలిపాం కదా! అదే కొంచెం పెట్టిచ్చాను. అదైతే తినేసాడనమాట. తినేసి పాలు తాగేసాడు. హోంవర్క్స్ ఏమీ లేవు. స్టార్టింగ్ డేసే కదా! ఇంకా కొంతసేపు టీవీ అంతా చూసి, ఆడుకుంటూ టైమ్ అయితే స్పెండ్ చేశాడు. మేము బాగా లేట్‌గా తినడం వల్ల ఇంకా డిన్నర్ ఏమి తినాలనిపించలేదు. సరే అని చెప్పి మ్యాంగోస్ తెచ్చాం కదా! ఏలూరు నుంచి దట్ టూ బంగినపల్లి. సో, శ్రీకర్‌కి మంచి ఎక్సైటింగ్‌గా ఉందనమాట. ఫ్రూట్స్ తిందాం అంటే సరే కదా! అని చెప్పి ఇంకా బంగినపల్లివే కట్ చేసుకొని, ఇంకా అవే డిన్నర్‌లోకి లాగా తినేసాము. వాడు కూడా ఎలాగో పులిహోర తినేసాడు కాబట్టి ఇంకా ఫ్రూట్స్ తింటానన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్